ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం గణేశుని యొక్క మయూరేష స్తోత్రం, ఈ స్తోత్రం యొక్క అర్థం, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. బ్రహ్మోవాచ పురాణ పురుషం దేవం నానా క్రీడాకరం ముదా మాయావినం దుర్విభావ్యం మయూరేశం నమామ్యహం. అనగా పురాణ పురుషుడు, ప్రసన్నపూర్వకమైనవాడు, అనేక రకాల క్రీడలు చేయువాడు, మాయాస్వరూపి, అచింత్యరూపి, అందరిచే ఆరాధింపబడేవాడు అయిన మయూరేశునకు నమస్కరిస్తున్నాను. పరాత్పరం చిదానందం నిర్వికారం హృది స్థితం గుణాతీతం గుణమయం మయూరేశం నమామ్యహం. అనగా పరాత్పరుడు, చిదానంద స్వరూపుడు, నిరాకారుడు, అందరి హృదయాలలో తిరిగే అంతర్యామి, సకల గుణాలకు అతీతుడు, సర్వగుణవంతుడు, అందరిచే ఆరాధింపబడేవాడు అయిన మయూరేశునకు నమస్కరిస్తున్నాను. సృజంతం పాలయంతం చ సంహరంతం నిజేచ్ఛయా సర్వవిఘ్నహరం దేవం మయూరేశం నమామ్యహం. అనగా అనంత విశ్వాన్ని సృష్టించినవాడు, పాలించువాడు మరియు వినాశకారకుడు, అన్ని విఘ్నాలను తొలగించేవాడు, అందరిచే ఆరాధింపబడేవాడైన మయూరేశునకు నమస్కరిస్తున్నాను. నానా దైత్య నిహంతారం నానా రూపాణి బిభ్రతం నానాయుధధరం భక్త్యా మయూరేశం నమామ్యహం. అనగా అనేక మంది అసురులను సంహరించినవాడు, అనేక రూపాలను ధరించువాడు, అనేక రకముల ఆయుధాలను ధరించేవాడు, అందరిచే ఆరాధింపబడేవాడు అయిన మయూరేశునకు నమస్కరిస్తున్నాను. ఇంద్రాది దేవతా వృందై రభిష్టుత మహర్నిశం సదసద్వ్యక్తమవ్యక్తం మయూరేశం నమామ్యహం. అనగా ఇంద్రాది దేవతలచే అహర్నిశలు పూజింపబడేవాడు, సత్యం అసత్యం తానే అయినవాడు, అర్థమయ్యి అవ్వనివాడు, అందరిచే ఆరాధింపబడేవాడైన మయూరేశునకు నమస్కరిస్తున్నాను. సర్వశక్తిమయం దేవం సర్వరూపధరం విభుం సర్వవిద్యా ప్రవక్తారం మయూరేశం నమామ్యహం. అనగా సర్వశక్తివంతుడు, సర్వరూపధారి, అన్ని వ్యాపకములు చేయువాడు, అన్ని విద్యలకు నిలయమైనవాడు, అందరిచే ఆరాధింపబడేవాడైన మయూరేశునకు నమస్కరిస్తున్నాను. పార్వతీ నందనం శంభోరానంద పరివర్ధనం భక్తానందకరం నిత్యం మయూరేశం నమామ్యహం. అనగా పార్వతీదేవి పుత్రునిగా ఆనందింపచేయువాడు, పరమేశ్వరుని పుత్రునిగా అధిక ఆనందాన్ని ఇచ్చువాడు, తన భక్తులను ఆనందింపచేయువాడు, అందరిచే ఆరాధింపబడేవాడైన మయూరేశునకు నమస్కరిస్తున్నాను. మునిధ్యేయం మునినుతం మునికామప్రపూరకం సమష్టివ్యష్టి రూపం త్వాం మయూరేశం నమామ్యహం. అనగా మునులచే ధ్యానింపబడి స్తుతింపబడి వారి కోరికలను తీర్చువాడు, అందరిచే ఆరాధింపబడేవాడు అయిన మయూరేశునకు నమస్కరిస్తున్నాను. సర్వజ్ఞాన నిహంతారం సర్వజ్ఞానకరం శుచిం సత్యజ్ఞానమయం సత్యం మయూరేశం నమామ్యహం. అనగా ప్రాపంచిక విషయముల యొక్క అజ్ఞానాన్ని తొలగించువాడు, అన్ని జ్ఞానములను ఉద్భవింపచేయువాడు, పవిత్రుడు, సత్యజ్ఞానస్వరూపుడు, సత్యనామధారి, అందరిచే పూజింపబడేవాడు అయిన మయూరేశునకు నమస్కరిస్తున్నాను. అనేక కోటి బ్రహ్మాండ నాయకం
జగదీశ్వరం అనంత విభవం విష్ణుం మయూరేశం నమామ్యహం అనగా అనేక కోటి బ్రహ్మాండములకు నాయకుడు, జగదీశ్వరుడు, అనంత వైభవ సంపన్నుడు, సర్వవ్యాపి అయిన విష్ణురూపి, అందరిచే ఆరాధింపబడేవాడు అయిన మయూరేశునకు నమస్కరిస్తున్నాను. మయూరేశ ఉవాచ ఇదం బ్రహ్మకరం స్తోత్రం సర్వపాపప్రనాశనం సర్వకామప్రదం నృణాం సర్వోపద్రవనాశనం. మయూరేశునిచే ఈ విధంగా చెప్పబడింది. ఈ మయూరేశ్వర స్తోత్రం బ్రహ్మభావాన్ని పొంది అన్ని పాపాలను నశింపచేయును. మానవుల కోరికలన్నీ నెరవేరి అన్ని రకాల ఉపద్రవాలను తొలగించును. కారాగృహగతానాం చ మోచనం దినసప్తకాత్ ఆధివ్యాధిహరం చైవ భుక్తిముక్తిప్రదం శుభం అనగా 7 రోజులు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఈ పవిత్ర స్తోత్రం అన్ని శారీరక మరియు మానసిక రుగ్మతలను తొలగించును, ఆనందాన్ని మరియు మోక్షాన్ని ప్రసాదించును. ఇది శ్రీ మయూరేశ స్తోత్రం. ఇది బ్రహ్మదేవునిచే చెప్పబడిన మయూరేశుని యొక్క స్తోత్రం. ఓం గం గణపతయే నమః.